సో మీకు ఇది తెలిసి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ని జెన్జీ ఆల్ఫా అని చెప్పేసి సంథింగ్ అంటున్నారు సార్. అంటే మొన్న 25 నుంచి జెన్జీ ఆల్ఫా అంటది ఇలా ఈ జనరేషన్. అయితే ఒక పొద్దున్న ఒక రీల్ చూసా, మంగపతి ఇస్ కరెక్ట్ ఫర్ దిస్ జెన్జీ ఆల్ఫా జనరేషన్ అన్నారు అనమాట. ఎవరు? జస్ట్ రీల్లో దాని కింద కొన్ని వందల కామెంట్లు, లైక్స్ ఇవన్నీ. సో మీరు ఒక స్క్రిప్ట్లో యాక్ట్ చేసిన పర్సన్గా బయట ఆడియన్గా మంగపతి లాంటి క్యారెక్టర్ ఇస్ దిస్ నీడ్? అంటే ఈ జనరేషన్కి నీడా నిజంగా అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సనాలిటీస్ నీడ్ ఉంటే ఎలా ఉంటుంది టిప్గా? అంటే ఉపయోగం లేదండి. అంటే ఏంటంటే అటువంటి క్యారెక్టర్స్ ప్రతి ఇంట్లో ఉంటారు. ఫస్ట్ అది చెప్దాం, దాని గురించి మాట్లాడదాం. మంగపతిలా రియాక్ట్ అవ్వడం అనేది ప్రతి మనిషి, ఇంక్లూడింగ్ నేను, నాకు ఫ్యామిలీ, కిడ్స్, మ్యారేజ్ ఏమి లేనప్పుడు కూడా చెప్తున్నా. ఒకడెవడైనా మన ఇంట్లో అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తున్నాడని నాకు అనిపిస్తే చాలా స్ట్రాయిక్గా, సటిల్గా రియాక్ట్ అవ్వను. అంటే ఏంటి, దానికి ఎంతో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అంటే అవతలోడి మీద మనం ఫట్మని కలబడిపోయి మనకున్న పవర్తో అవతలోడిని కొట్టేయడం, చంపేయటం, లేకపోతే కేసులు పెట్టి ఇరికించేయటం, వాడి జీవితం అంతు చూసేయటం అనేది ఈగోకి సంబంధించిన విషయం. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి చాలా చిన్న లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం గట్టిగా డిస్కస్ చేయలేం. చేసేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాడు, యాక్చువల్ చూసేవాడికి ఈగోలకు కూడా కనిపించవచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, లైక్ నేను కాస్త విచక్షణతో కానీ ఆలోచిస్తే మంగపతిలా బిహేవ్ చేయను. నేనేం చేస్తానంటే కూర్చోబెట్టి, అమ్మాయికి కూర్చోబెట్టి, అమ్మ ఇది మన పరిస్థితి ఇలా ఉంది, నువ్వు ఈ పనులు చేయటం వల్ల ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది, ఎందుకంటే నీ ఏజ్ ఇప్పుడు ఇది కదా, నువ్వు ప్రేమించే అబ్బాయి తాలూకు మంచి గుణాలు ఏవైతే నువ్వు అనుకుంటున్నావు అది ఎంతకాలం ఉంటాయో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. సో ఇది నీ వయసుకి చాలా ఎర్లీ స్టేజ్, ఇంత లైఫ్ టైం డెసిషన్స్ తీసుకోవడానికి. యాక్చువల్గా పెళ్లి దాకా ఊహించేసుకొని, అది బికాస్ ఆఫ్ ఏజ్ అనొచ్చు, హార్మోన్స్ అనొచ్చు, సినిమాల ఎఫెక్ట్ అనొచ్చు, లేకపోతే అప్పటిదాకా రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి ఆ ఏజ్ పిల్లలకి, చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతుంటారు. సో జస్ట్ హోల్డ్ ఆన్, హోల్డ్ యువర్ హార్సెస్. లైక్ యూనో, ఒకప్పుడు పాత సినిమా ఉంటుంది మరో చరిత్ర అని. మరో చరిత్ర గురించి ఈరోజు ఒక 40 ఏళ్ళు 35 ఏళ్ళ తర్వాత కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, 40 ఏళ్ళు అయిపోయింది ఈజీగా, ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అందులో ఇదే పాయింట్ ఉంటుంది. ఈ ఏజ్లో మీరిద్దరు పెద్ద ప్రేమ అని చెప్పి మాకు వచ్చి చెప్పడం అనేది పేరెంట్స్ ఇద్దరు ఇదవుతారు. పెద్ద విషయం కాదు ఇది. ఏం చూసి ప్రేమించేశారు, రోజు కలుస్తున్నారు, ఫిజికల్ అట్రాక్షను ఈ ఏజ్లో ఎలాగా ఉంటుంది. అదే మీరు ఒక సంవత్సరం పాటు దూరంగా ఉండి, ఒకళ్ళు కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండి, అయినా కూడా మీకు ప్రేమ అంటే మేము మీకు పెళ్లి చేస్తాం, ఏ అబ్జెక్షన్ పెట్టమంటారు. వండర్ఫుల్ స్టోరీ అది, వండర్ఫుల్ స్టోరీ. దట్ అప్లైస్ ఎవ్రీవేర్. అలా నిజంగా గనక ఈ సో కాల్డ్ ప్రేమ అని చెప్పుకునేవాళ్ళు ఆ ఏజ్ కాదు మహి, ఎవరైనా సరే అవుట్ ఆఫ్ సైట్ ఉన్నారంటే అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతారు కదా. అంటే ఒక 1 year నిజంగానే ఆ పర్సన్ మనం ఎంత అదే అంటున్నాను. లవ్ గివ్ పక్కన పెట్టండి, ఇద్దరు ఫ్రెండ్స్ అయినా సరే ఒక 1 year పాటు దూరం, పేరెంట్స్తో కిడ్ హాస్టల్కి వెళ్ళాడు, పండగలకి సెలవులకి వీడియో కాల్స్ లేకపోతే ఫోన్స్ లెటర్లో ఏదో ఒకటి, ఏదో కమ్యూనికేషన్ లేకుండా కనుక 1 year ఉంటే ఇద్దరు ఏలియన్స్లా బిహేవ్ చేస్తారు. అంటే అసలు ఎవరికెవరు కనెక్ట్ అవ్వరు. సో అది చాలా పెద్ద పనిష్మెంట్ ఆ సినిమాలో. కాకపోతే పంతానికి పోయి వాళ్ళు గెలుస్తారు, ఇంట్లో అదొక ట్రాజిక్ క్లైమాక్స్ ఇచ్చాడు బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, బట్ ఈవెన్చువల్లీ ది విన్. ఆ ఫిల్మ్ ఒక 40 years కాదు కదా, ఇంకో 400 years ఉన్నా అది అలా బతికి ఉండడానికి ఒకే కారణం అందులో ఉన్న జెన్యున్, అది ఏదైతే ఉందో చాలా ఆనెస్ట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్స్ మధ్యలో. ఇందులో ఆనెస్టీ ఉందా లేదో కూడా నాకు తెలియదు, లేదని నేను చెప్పను, ఉందని కూడా అనుకోలేం. ఎందుకంటే ఇలాంటి కండిషన్ ఏదో పెడితే వాళ్ళు దూరంగా ఉంటారా, ఐఎమ్ నాట్ షూర్. సో మంగపతిలా రియాక్ట్ అయ్యేవాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు. నేను నిన్ను గిల్లాను అనుకో, ఆ సౌండ్ లేకుండా గిల్లాను, ఇలా గిల్లా, నీ కోపం వచ్చి ఫట్మని కొట్టాను, నన్ను నేను సౌండ్ లేకుండా గిల్తాను, కొట్టేవంటి నువ్వు గిల్లాలి కదా అంటే రియాక్షన్ ఒకలాగా ఉండదు. గట్టిగా అరిచి కొట్టావు, ఎందుకంత అరిచో పైకి కొట్టేవేంటి, నేను గిల్లాను కదా నువ్వు గిల్లాలి కదా, సౌండ్ లేకుండా ఏం చేస్తాను, అంత గట్టిగా అరిచి కొట్టేవేంటంటే. సో యూ క్యాంట్ డిక్టేట్ ఆర్ ప్రెడిక్ట్ అదర్ పర్సన్స్ రియాక్షన్. ఇంకో ఎదుటోడిని ఎలా రియాక్ట్ అవ్వాలో మనం చెప్పడానికి ఏ హక్కు లేదు మనకి. సో మంగపతి లాంటాడు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ పేరుతో, ఈగో పేరుతో మండిపోతున్న క్యాండిడేట్. ఆల్రెడీ అతని కూతురుకి ఒకడు వర్క్ షీట్ ఇస్తాడు, క్లాస్మేట్ ఒక పిల్లాడు ఇస్తే, వీడు ఎంత పెద్ద సీన్ చేస్తాడు అది తెలిసి కూడా, అరే నువ్వు ఆ పని చేసావా, మేము లెటర్ అనుకున్నామే అని చెప్పి అండు.